ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా చేస్తున్నటువంటి దాడుల నేపథ్యంలో రష్యాకు బిగ్ షాక్ ఇచ్చింది. ఉక్రెయిన్ డ్రోన్స్ ను అడ్డుకునేందుకు యాంటీ డ్రోన్ బలలు ఏర్పాటు చేసింది. కొంతకాలంగా ఉక్రెయిన్ పై డ్రోన్లతో రష్యా దాడులు చేస్తున్న విషయం మనకు తెలిసిందే. డొనెట్స్క్ రీజియన్ లో రోడ్లపై యాంటీ డ్రోన్ వలలను కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రష్యా దాడుల నుంచి రక్షించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికోసమే వరుసగా కీవ్ మీద జరుగుతున్నటువంటి ఈ డ్రోన్ దాడులను అరికట్టేందుకు గాను మనం చూస్తున్నాం. స్క్రీన్లో కూడా మనం చూడొచ్చు, కొన్ని నెట్స్ను ఏర్పాటు చేస్తున్నారు ఈ డ్రోన్ అటాక్స్ నుంచి తప్పించుకునేందుకు. ఇప్పటికే కీవ్ మీద రష్యా చేసినటువంటి దాడుల నేపథ్యంలో ఇద్దరు పౌరులు మృతి చెందారు. 13 మంది తీవ్రంగా గాయపడినట్లుగా తెలుస్తోంది. ఈ డ్రోన్ అటాక్స్ నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది ఉక్రెయిన్. ఈ నేపథ్యంలోనే ఈ డ్రోన్ వలలను ఏర్పాటు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మన స్క్రీన్ మీద చూడొచ్చు, వరుసగా ఈ డ్రోన్ అటాక్స్ కి తప్పించుకునేందుకు గాను కొన్ని నెట్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. పెద్ద సహజంగా చిన్నగా ఉండవు డ్రోన్స్. మనం రెగ్యులర్ గా చూసే సైజ్ కంటే కూడా చాలా భారీగానే ఉంటాయి డ్రోన్స్, యుద్ధాల్లో ఉపయోగించే డ్రోన్స్. ఎందుకంటే మందుగుండు సామాగ్రిని కూడా అవి క్యారీ చేయాల్సిన అవసరం ఉంటుంది. చాలా లాంగ్ జర్నీస్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాటి బ్యాటరీ లెవెల్స్ కానీ లేదంటే వాటి కెపాసిటీ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. పెద్ద సైజులో ఉంటాయి. మరోవైపు రోడ్ల మీద వెళ్ళేటువంటి వాహనాల మీద కానీ లేదంటే ముఖ్యమైనటువంటి ప్రాంతాల మీద ఈ డ్రోన్ అటాక్స్ జరుగుతున్న తరుణంలో అక్కడ ఈ వైర్స్ ద్వారా కొన్ని వలల్లాగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఈ వలల మీద కనుక డ్రోన్స్ పడ్డట్లయితే వాటి ఇంపాక్ట్ డైరెక్ట్ గా ల్యాండ్ మీద ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మరోవైపు కొన్ని రకాలైనటువంటి ఆయుధాల ద్వారా, తుపాకీలను పోలినటువంటి కొన్ని ఆయుధాల ద్వారా ఈ వలలను డైరెక్ట్ గా గాల్లోకి ప్రయోగించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అలాంటి ఆయుధాలను కూడా ఇప్పటికే ఉక్రెయిన్ సమకూర్చుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం, ఓవైపు అమెరికా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాం మేమని చెప్పింది. రష్యాకి ఉక్రెయిన్కి మధ్య శాంతి ఒప్పందాలు కుదర్చడం కోసం అవి కానీ ఫెయిల్ అయినటువంటి పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే రష్యా తీవ్రంగా దాడులు చేయడం మొదలుపెట్టింది ఉక్రెయిన్ మీద. కీవ్ లో జరిగినటువంటి దాడులు మనం చూసాం, డ్రోన్ దాడులు మనం చూస్తున్నాం. ఈ డ్రోన్స్ ని క్యాప్చర్ చేసేందుకు, డ్రోన్స్ ని కూల్చేందుకు కొన్ని గన్స్ లాంటి వెపన్స్ ద్వారా వలల్ని, నెట్స్ ని ప్రయోగించేటువంటి తుపాకులు మనం చూస్తూనే ఉన్నాం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే చాలా ప్రాంతాల్లో జంతువులను పడడానికి ఎలాగైతే వలని కొన్ని ఆయుధాల ద్వారా ప్రయోగిస్తున్నారు, అలాంటి కొన్ని ఆయుధాలనే చెప్పాలి. అలా వాటిని పోలినటువంటి ఆయుధాలనే చెప్పాలి. ఖచ్చితంగా డ్రోన్స్ దగ్గరలో కనుక ఎగురుతున్నట్లయితే ఇలాంటి వాటి ద్వారా ప్రయోగించడానికి అవకాశం ఉంటుంది. మనం చూస్తూనే ఉన్నాం. లేదు అంటే ఎక్కువ హైట్లో కనుక డ్రోన్స్ ఎగురుతున్నట్లయితే వాటిని ఇంటర్సెప్టివ్ చిన్న మిజైల్స్ ఉంటాయి, వాటి ద్వారా కూడా వాటితో అటాక్ చేసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోడ్లు, ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో డ్రోన్ అటాక్స్ జరగకుండా ఉండేందుకు, డ్రోన్స్ వచ్చి అక్కడ బ్లాస్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ డ్రోన్స్ అటాక్స్ జరగకుండా ఉండేందుకు కొన్ని నెట్స్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. మరోవైపు అమెరికా చేసినటువంటి ఈ శాంతి ఒప్పందాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు విఫలమైన నేపథ్యంలో రష్యా మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు మనం చూస్తూనే ఉన్నాం. ఈ మధ్య కాలంలోనే మళ్ళీ ఉక్రెయిన్కు ఆయుధాల సరఫరాను తిరిగి ప్రారంభిస్తున్నట్లుగా అమెరికా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. మొన్న బుధవారం రోజు ఈ ప్రకటన వచ్చిన విషయం కూడా మనం చూసాం. గతంలో బైడెన్ ఉన్న సమయంలో ఎప్పుడైతే ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం ప్రారంభమైంది, 2022 ఫిబ్రవరిలో ఈ యుద్ధం ప్రారంభమైంది. 3 ఏళ్లుగా నడుస్తూనే ఉంది ఈ యుద్ధం. ఈ నేపథ్యంలో మొదట్లో బైడెన్ ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో ఉక్రెయిన్కు మేము సహాయం చేస్తామంటూ, ఆయుధాలను సమకూరుస్తామంటూ అప్పుడు అగ్రిమెంట్ కుదిరింది. అయితే ఈ మధ్య రీసెంట్గా కొన్ని నెలల వ్యవధిలోనే అమెరికా తమ ఆయుధ సంపత్తిని ఒకసారి సమీక్షించుకున్న తర్వాత భారీ ఎత్తున మనం ఇప్పటికే సహాయం చేశాం ఉక్రెయిన్కి, ఇక చాలు, మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాల సంపత్తి తగ్గిపోతుంది అంటూ ఒక నిర్ణయానికి వచ్చి ఉక్రెయిన్కు ఆయుధాల సరఫరాని ఆపేసిన విషయం కూడా మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ సైతం చాలా ఆందోళన వ్యక్తం చేసింది. అగ్రిమెంట్ కుదుర్చుకొని మేము యుద్ధంలో ఉన్నప్పుడు అలా ఎలా ఆపుతారు మీరు అంటూ చెప్పిన విషయం మనకు తెలిసింది. అమెరికానేమో ఇప్పటి వరకు ఈ 3 ఏళ్లలో 2022 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు భారీ ఎత్తున సుమారుగా $66 బిలియన్ విలువ చేసేటువంటి ఆయుధాలను, సైనిక సహాయాన్ని మేము ఇప్పటికే మీకు అందించాం. ఇక ఎంతను చేయాలి, మీకు యుద్ధం చేయడం చేతకావడం లేదు, గెలిచే అవకాశం లేదు, అలాంటప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి మీకు అనేటువంటి ప్రశ్న గతంలో ట్రంప్ నుంచి కూడా వచ్చిన విషయాన్ని మనం చూసాం. మేము లేకపోతే అసలు మీరు యుద్ధమే చేయలేరని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు
రష్యా దాడులు పెరిగిన నేపథ్యంలో, రష్యా ఆధిపత్యం కనిపిస్తున్న నేపథ్యంలో ఇక ఉక్రెయిన్కు తమ సపోర్ట్ను మళ్ళీ అందించే ఆలోచనలో అమెరికా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా అమెరికా అందిస్తున్నటువంటి ఆయుధాల్లో చూస్తే కొన్ని ఈ గన్స్ లేదంటే బుల్లెట్స్తో పాటుగా ప్రధానంగా 150 మిల్లీమీటర్స్ మందుగుండు సామాగ్రి ఉంటుంది. అంటే భారీగా ఉండేటువంటి ఈ బుల్లెట్స్ని అందిస్తూ ఉంటారు. అలాగే కొన్ని గన్స్ని కూడా అందిస్తూ ఉంటారు. అలాగే GMLRS అనేటువంటి ఒక ప్రెసిషన్ గైడెడ్ రాకెట్స్ను కూడా అందిస్తూ ఉంటారు. కొన్ని ఇంటర్సెప్టివ్ మిజైల్స్, చిన్న చిన్న ఇంటర్సెప్టివ్ మిజైల్స్ని కూడా అందిస్తూ ఉంటారు. అంటే గాల్లో ఈ డ్రోన్స్ని లేదంటే చిన్న చిన్న విమానాలని వాళ్ళు పేల్చివేయడానికి ఉపయోగించేటువంటివి కొన్ని రాకెట్ లాంచర్స్, అలాగే GMLRS అనేటువంటి ప్రెసిషన్ గైడెడ్ రాకెట్స్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే కొన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ డ్రోన్ అటాక్స్ని ఎదుర్కొనేందుకు కొంత టెక్నాలజీని కూడా ఇప్పటికే అమెరికా వారికి సప్లై చేస్తున్నట్లుగా తెలుస్తుంది. గతంలో యుద్ధం బాగా పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో కొంతమంది స్నైపర్స్ను కూడా ఉక్రెయిన్కి ఇచ్చినటువంటి విషయాన్ని మనం చూసాం. ఇలా ఓవరాల్గా ఈ 3 ఏళ్లలో $66 బిలియన్ విలువ చేసేటువంటి ఆయుధ సంపత్తిని కానీ సైనిక సహాయాన్ని కానీ ఉక్రెయిన్కి మేము అందించాం, ఇక మా వల్ల కాదు, మా నిల్వలు తగ్గిపోతున్నాయంటూ అమెరికా ఆపేసిన విషయాన్ని కూడా మనం చూసాం గతంలో. అయితే ఇప్పుడు మళ్ళీ ఉన్నటువంటి అగ్రిమెంట్ను రివైవ్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. తిరిగి ఉక్రెయిన్కు అమెరికా ఆయుధాల సప్లైని పెంచబోతున్నట్లుగా, గతంలో మాదిరిగానే తిరిగి కొనసాగించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇది ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో రష్యా వరుస దాడుల నేపథ్యంలో ఉక్రెయిన్కు ఇది చాలా భారీ ఊరటగానే మనం చూడవచ్చు. ఒకసారి అక్కడ పరిస్థితి ఎలా ఉందో మనం చూద్దాం. Автоматическим. Ебать, это 4-я нахуй! 5-я, блядь! Тупо в завод Артема! Ебать, 6-ю! Автоматическим. Автоматическим стреляй. Бегом. రైట్, మనం చూస్తున్నాం యుద్ధ వాతావరణం ఎంత భీకరంగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ నా కొలీగ్ మనోజ్ని అడిగి తెలుసుకుందాం. మనోజ్ కూడా మొదటి నుంచి యుద్ధానికి సంబంధించినటువంటి విషయాలు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉన్నారు. మనోజ్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రజెంట్ కొన్ని నెట్స్ని ఏదో ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రష్యాకి సంబంధించినటువంటి డ్రోన్ అటాక్స్ నుంచి తప్పించుకునేందుకు ఉక్రెయిన్, అలాగే కీవ్ మీద దాడులు ఎలా కొనసాగుతున్నాయి, రష్యాకు మరోవైపు ఉక్రెయిన్కు అమెరికా సాయం మళ్ళీ అందుతున్న నేపథ్యంలో ఇది ఎంతవరకు హెల్ప్ అవబోతుంది? రైట్, ప్రెసెంట్ మీరు చెప్పినట్టుగా ఆయుధాలతో వలలు కాదు, డైరెక్ట్ గా చేపలు వేయడానికి మత్స్యకారులు ఎటువంటి వలలను అయితే వాడతారో ఎగ్జాక్ట్ గా అవే వలలు మొత్తాన్ని కూడా ప్రధానమైనటువంటి నగరాల్లో, రోడ్ల పైన, ఆర్మీ పర్సనల్స్ ఉన్నటువంటి మిలిటరీ క్యాంప్ దగ్గర పెద్ద ఎత్తున వలల్నే ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఆయుధాలతో ఉన్నటువంటి వలలు కానీ ఇంకా మన వేరే టెక్నాలజీ వాడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా వలల్నే, చేపలు పట్టేటువంటి వలల్నే కొంతమంది మత్స్యకారుల దగ్గర నుంచి ఆ నిరుపయోగం ఉన్నటువంటి వలలు మొత్తం తీసుకొచ్చి కట్టేస్తున్నారు. సో దీని ద్వారా ఉక్రెయిన్ ఏమనుకుంటుందనంటే
నిజంగా డ్రోన్స్ వస్తున్నాయి, మేము యాంటీ డ్రోన్ సిస్టాన్ని వాడుతున్నాం, ఎయిర్ డిఫెన్స్ సిస్టాన్ని వాడుతున్నాం, డ్రోన్లని కుప్పకూల్చే ప్రయత్నం చేస్తున్నాం, రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ ఆ ప్రయత్నాలు ఏ కూడా సఫలీకృతం కావడం లేదు. అట్ ది సేమ్ టైం డ్రోన్లు 1-2 అయితే ఏం కాదు, ఒకటేసారి వందలాది కొలది మనం చూసాం గతంలో నందు. చాలా క్లియర్ గా రష్యా నుంచి ఒకేసారి 600 డ్రోన్లు 16 మిసైల్స్, అంటే అక్కడ ఏ రకంగా సాధన చేసుకుంటారు. నిజంగా మనకి కనుక డైరెక్ట్ గా ఉక్రెయిన్ పైన ల్యాండ్ అయ్యాయంటే అవుతున్నాయి కూడా, చాలా భీకరమైన దాడులు జరుగుతున్నాయి, కొన్ని అడ్డుకునే ప్రయత్నం యుక్రెయిన్ చేస్తోంది. ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో వస్తున్నాయంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా పనిచేయదు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా కొలాప్స్ అయిపోతుంది. అటువంటి సిచ్యువేషన్ లో ఎక్కడ పడుతుంది, ఏ రకంగా పడుతుంది అర్థం కావడం లేదు. పైపెచ్చు ఒకవేళ కనుక ఏదైనా డ్రోన్ మిసైల్ లాంటిది ఒక బిల్డింగ్ ని హిట్ చేసింది, ఒక నియర్ బై ప్లేస్ ని హిట్ చేసిందంటే వాటికి సంబంధించిన శిథిలాలు మొత్తం పడిపోయి అక్కడ ప్రజల్ని మొత్తం భయప్రాంత గురి చేస్తున్నాయి. ఇప్పుడు ఉక్రెయిన్ ప్లాన్ ఏంటంటే ఇది పెద్దగా ఒక బ్రహ్మ విద్య కాదు అని చెప్పి, సైన్స్ కాదు, టెక్నికల్ ఇష్యూ కాదు, ఒకే ఒక అంశం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న అంశం ఏంటంటే ఏదైతే డ్రోన్లు వస్తున్నాయో డ్రోన్లు వచ్చేటువంటి క్రమంలో ఈ నెట్స్ వాటిని అడ్డుకుంటాయి, అవి పేలడం కోసం కాదు. డ్రోన్లు ఎక్కడ పేలుతున్నాయి, డైరెక్ట్ గా ఒక బిల్డింగ్ హిట్ చేస్తే పేలుతున్నాయి, లేదంటే కొన్ని పుతి దాడులు అని చెప్పి అంటున్న సందర్భంలో ఆ డ్రోన్స్ వాటంతర ఒక దగ్గరికి వెళ్ళిపోయి పేలిపోతూ ఉంటాయి. అటువంటి డ్రోన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ నో స్కోప్, అది ఒక పెద్ద అబ్స్టాకిల్ ఏం కాదు, నెట్ ని టాచ్ చేయడం వల్ల నెట్ పెద్ద అబ్స్టాకిల్ ఏం కాదు, కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి చిక్కుకొని ఆగిపోతాయి అంతే. ఉదాహరణకు ఇంతకు మీరు చెప్పినట్టుగా బెస్ట్ ఎగ్జాంపుల్ గా పశువులను పట్టడం కోసం కొంతమంది సంచార జీవులు పట్టేటువంటి ఆ వలలు ఏవైతే ఉపయోగిస్తారో ఎగ్జాక్ట్ గా వలలు లాగానే అడవుల్లో పట్టడం కోసం వాటి ఉపయోగిస్తారు చూస్తారా, అటువంటి వలలే కానీ డ్రోన్లను చిక్కుంటాయి. ఇది పెద్దగా వారికి ఏదో ఉపయోగపరంగా ఉంటుందని కాదు, కానీ వాళ్ళు కొంత అక్కడ అలర్ట్ గా ఉంటున్నారు. డ్రోన్లు వచ్చి తమని డైరెక్ట్ గా అటాక్ చేయకుండా ఈ వలలకు నైలాన్ థ్రెడ్ తో ఉన్నటువంటి వలలకు చిక్కుకొని ఆగిపోతాయని చెప్తున్నారు. ఇది ఎక్కువగా ఇప్పుడు ఏవో మిలిటరీ చెక్ పాయింట్స్ దగ్గర, ఆల్టరీ పొజిషన్స్ దగ్గర, అంటే వెపన్స్ ఉన్నటువంటి ఆ స్థావరాల దగ్గర, మిలిటరీ క్యాంప్స్ దగ్గర, ఆ తర్వాత ఈస్టర్న్ ఫ్రంట్ లో ఉన్నటువంటి రోడ్స్ దగ్గర, తర్వాత షిప్డ్ పోర్ట్స్ దగ్గర, ఇవన్నీ కూడా అక్కడక్కడ అంటే మెయిన్ ఏరియాస్ ఎక్కడెక్కడైతే తమకు సంబంధించినటువంటి ఆయుధ సామాగ్రి, మిలిటరీ వాళ్ళు, అట్ ది సేమ్ టైం సామాన్య ప్రజలు, కొన్ని సందర్భాల్లో ప్రధానమైనటువంటి నగరాల్లోని కొన్ని రోడ్లు, అక్కడ ఏకంగా అదొకటే కాదు నందు, ఇక్కడ డైరెక్ట్ గా ఆర్మీ వెపన్స్ తీసుకెళ్ళేటువంటి వెపన్ క్యారింగ్ వెహికల్స్ ఉంటాయి చూసారా, ఆ వెహికల్స్ పైన కూడా ఈ నెట్ ఫిక్స్ చేస్తారు. అంటే ఒక ఆల్మోస్ట్ ఒక వెహికల్ ఒక 5 మీటర్స్ హైట్ లో ఉందనంటే దానికి ఇంకొక 5 మీటర్స్ హైట్ లో లేపి దానికి కొన్ని కర్రల లాంటిది కట్టేసి చుట్టూ నెట్. అంటే వాళ్ళ ఉద్దేశం దీని వల్ల మరి టెక్నికల్ గా వాళ్ళు ఏ రకంగా నిజంగా డ్రోన్స్ పేలకుండా, డ్రోన్స్ రాకుండా అడ్డుకుందామనే ఆలోచనలో ఉన్నారు తెలియదు, కానీ ఆ డ్రోన్స్ మాత్రం ఆ వల్ల ఇంకా ఆలోచన దశలో ఉందంట. బికాస్ సిగ్నల్ జామర్స్ పెట్టడం వల్ల వీళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరలేకపోతున్నాం అనే భావంలో ఇటు పుటిన్ కూడా ఉన్నాడు. సో ఈ సిగ్నల్ జామర్స్ ఉన్నాయి, వలలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉక్రెయిన్ పైన మేము చేస్తున్న దాడికి వాళ్ళు తిప్పికొట్టే ప్రయత్నం, ఏదో ఒకటి చిన్న చితక ప్రయత్నాలు చేస్తున్నారు. సో వాటిని మేము ఎట్టి పరిస్థితుల్లో అవి మాకు ఒక సవాళ్లుగా, ఎత్తుగడలుగా ఉండకుండా మేము దాన్ని మించి అధిగమిస్తామనే ఆలోచనతో పుతిన్ కూడా ఉన్నాడు. సో ఇద్దరు ఏ మాత్రం తగ్గడం లేదు. ఒక రకంగా ఇందాక నందు మీరు చెప్తున్నట్టుగా అమెరికా చాలా ప్రయత్నాలు చేసింది ఈ రెండు దేశాల మధ్య ఒక వార్ ని ముగింపు పలకడం కోసం. మొన్న మధ్య పుతిన్ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని ఈజ్ అ వెరీ గ్రేట్ లీడర్ అంటూ ఈ పదాన్ని ఉపయోగించాడు ఆయన. అంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి ఆగడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నానటువంటి సంకేతాలు పుతిన్ అందించే ప్రయత్నం చేశారు. కానీ దీన్ని అందిపుచ్చుకోవడంలో ఉక్రెయిన్ కొంత విఫలం అవుతుంది. కారణం ఏదో వెనకాల ఎవరినో చూసుకొని ఎగిరెగిరి పడ్డట్టుగా బ్రిటన్ ని, నాటో దేశాలని, అమెరికా కొద్దో గొప్ప, ఎందుకంటే అమెరికా పెట్టుబడులు అక్కడ ఉన్నాయి కాబట్టి కొద్దో గొప్ప సహాయం చేస్తామని చెప్పేటువంటి ఆ మాటలను చూసుకొని మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్టుగా ఉంది ఉక్రెయిన్. కానీ నిజానికి రష్యాతో పోటీ పడడం ఉక్రెయిన్ అంత ఈజీ విషయం అయితే కాదు. సరే, 1-2 చోట్ల కొన్ని గాయాల పాలు చేయొచ్చు, రష్యాని కొంత ఇబ్బందులు గురి చేయొచ్చు, ఎకనామిక్ కొంత డిఫిసిట్ లో నెట్టివేయబడవచ్చు, ఇవన్నీ జరగవచ్చు. కానీ ఏ మాత్రం కూడా రష్యా ఎదిరించేటువంటి సత్తా ఇండివిజువల్ గా ఉక్రెయిన్కి అయితే లేదు. సో సీజ్ ఫైర్ జరగకుండా, సీజ్ ఫైర్ గురించి ముందుకు రాకుండా, సీజ్ ఫైర్ కోసం ప్రయత్నాలు చేయకుండా ఈ వలలు కట్టడంలో మరి జెలెన్స్కీ ఎటువంటి ఎత్తుగడ వేస్తున్నాడు, ఇది ఒక రకంగా హాస్యాస్పదం అని చెప్పాలి. ఆ వలలు ఏ మాత్రం కాపాడుతాయో మాత్రం మనం కొంత టెక్నికల్ గా అయితే పెద్దగా కన్సిడరేషన్ చేయలేం. మిలిటరీ ఇంజనీర్స్ అనే వాళ్ళు ఇక్కడ ఏం నోటీస్ చేస్తారు, లెఫ్టినెంట్ కల్నల్ మాస్మి అనేటువంటి ఒక వ్యక్తి ఉక్రెయిన్ మీడియాతో మాట్లాడాడు. ఏం చెప్పాడంటే ఆయన, వీఆర్ నౌ బీయింగ్ ఇన్స్టాల్డ్ అలాంగ్ ద ఎంటైర్ ఫ్రంట్ లైన్ ఫ్రమ్ ఈస్ట్ టు సౌత్ వరకు కంప్లీట్ గా మేము వలలతోనే మేము కాపాడగలుగుతాం, వలలు అనేది మాకు ఈసారి చాలా పెద్ద ఎత్తున ఉపయోగపడతాయని చెప్పి అని చెప్తూ మాట్లాడుతున్నాడు. కానీ ఇది టెక్నికల్ గా సాధ్యమవుతుందా లేదని మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ మనోజ్. మొత్తం మీద మరి ఉక్రెయిన్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి, రష్యా డ్రోన్లను నెట్స్ కట్టడం ద్వారా వాటిని కంట్రోల్ చేయాలనే ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవబోతుంది అనేది వేచి చూడాల్సిన అంశం. కాకపోతే అమెరికా తిరిగి తమ
ఆయుధాలను పంపించడానికి ఉక్రెయిన్కి పంపించడానికి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉక్రెయిన్కి ఇది ఒక పెద్ద సపోర్టుగానే భావించాలి. రష్యాకు ఇది ఒక పెద్ద దెబ్బగానే మనం ఖచ్చితంగా భావించి తీరాలి. Ебать, это 4-я нахуй! 5-я, блядь! Тупо в завод Артема! Ебать, пиздую, షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సన్ బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.